హలో గైస్, వెల్కమ్ టు సుమత్ టాక్స్. మరి 'హరిహర వీరమల్లు' అనేది ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏమి ఇంకా పెద్ద మాట చెప్పొచ్చేమో. అలాంటిది ఆ సినిమా వచ్చేసింది. సో, చూసేసారు, అంతా అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ ఇంతకు ముందు వచ్చిన 'కన్నప్ప' అని కూడా ఇలానే మాట్లాడారు. సో, ఇలానే ఏదో ఇండస్ట్రీ హిట్ అది ఇది అని చెప్పారు. ఆ ఒక్క పని వీళ్ళు చేయలేదు. ఏదో సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు ఇండస్ట్రీ హిట్ లేకపోతే 100,00,00,000 కొట్టేసింది. అవేం చేయలేదు. చాలా మంచి పని చేశారు. ఇదిలా ఉంచండి పక్కన. 'హరిహర వీరమల్లు' అనేది వచ్చింది. మర్చిపోతారు కూడా. మహా అయితే ఇంకో వారం రోజుల్లో 'కింగ్డమ్' వచ్చిన తర్వాత అసలు సినిమా రిలీజ్ అయిందా? అవ్వలేదా? అసలు సినిమా ఉందా లేదా కూడా గుర్తుండదు. అంతలా మర్చిపోతారు. తర్వాత పక్కన పెట్టండి అదంతా కూడా. అయితే కళ్యాణ్ గారికి ఏమైనా వార్నింగ్ ఇచ్చారా? అసలేంటి విషయం మీద మాట్లాడుకోవాలి. అయితే సెప్టెంబర్ 25న తేదీన మనకి 'ఓజీ' అనేది ఫిక్స్ చేసుకున్నారు. దాంతో పాటు 'అఖండ 2' ఆ సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇద్దరికి ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ గాని ఏమీ లేదు. సో, వేరు వేరు ఏదో శత్రువుల్లాగా లేకపోతే ఇంకేదోలా ఫిక్స్ చేసుకున్నారనమాట. ఇందులో హీరోలకి ఎలాంటి ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఇన్‌ఫాక్ట్ మీరు అనుకోవచ్చు, మళ్ళీ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఒకటే పార్టీలో ఉంటారు కదా! చాలా క్లోజ్‌గా ఉంటారు. ఈవెన్ 'అన్‌స్టాపబుల్' షో కూడా వెళ్లారు కదా! అవేం కాదు గైస్. సినిమాలు వేరు, పాలిటిక్స్ వేరు. ఇక్కడేంటంటే మొత్తం ప్రొడ్యూసర్స్ చేతుల్లో ఉంటుంది. సో, ఏ డేట్‌లో రిలీజ్ చేసుకోవాలి, ఏ డేట్ అయితే ఆడియన్స్‌కి కన్వీనియంట్‌గా ఉంటది. సో, ఇలాంటి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అయితే కళ్యాణ్ గారికి ఇండైరెక్ట్‌గా బోయపాటి శ్రీను అయితే ఒక కౌంటర్ వేయడం జరిగింది. సెప్టెంబర్ 25న మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేస్తాం. కావాలంటే 'ఓజీ' ఫిల్మ్ వాళ్ళింక ఆలోచించుకోవాలి అని చెప్పారు. సో, ఇది చాలా కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్. బోయపాటికి రీసెంట్ మన మూవీస్ చూసుకుంటే 'స్కంద' గాని, మళ్ళీ 'అఖండ' వదిలేయండి. 'వినయ విధేయ రామ' గాని, 'జై జానకి నాయక' అది మార్కెట్ ఏం లేదు. ఏదో మాస్ ఎలివేషన్స్ కోసం వెళ్తారు. బాలకృష్ణ తప్ప ఇంకెవరు సెట్ కాడు ఆయన సినిమాకి. అలాంటి ఒక డైరెక్టరు కళ్యాణ్ గారి మీద కామెంట్స్ చేయడం అనేది అస్సలు యాక్సెప్ట్ చేసే విషయమే కాదు. సో, ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ గారికేంటంటే 'ఓజీ' సినిమా అనేది ఒక మైల్ స్టోన్. సో, ఈవెన్ ఒక టాలీవుడ్ ఒక న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం. అలాంటి 'ఓజీ' ఫిల్మ్ మీద కామెంట్స్ చేయడం గానీ, నెగటివిటీ ఇప్పటి నుంచే స్ప్రెడ్ చేయడం గానీ అసలు మంచిది కాదు అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే 'ఓజీ' ఫిల్మ్ ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే 'అఖండ 2' ఇంకా కొట్టుకుపోద్దింక. ఎంత దూరమైందో అంత దూరం వెళ్ళిపోద్ది. సో, తెలిసిందే కళ్యాణ్ గారికేంటంటే జస్ట్ ఒక వర్డ్ ఆఫ్ మౌత్ ఒక చిన్న బ్లాక్ బస్టర్ టాక్ కావాలి. అదొచ్చింది అంటే ఇంకెవరు ఆపలేరనమాట. సో, అదే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. అయితే ఇది మరి ఇద్దరూ ఒకే డేట్‌కొస్తారు అని నేను కూడా చెప్పను. ఎందుకంటే సెప్టెంబర్ 18 ఒకటి ఖాళీ ఉంది కదా! సో, అక్కడ కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఆ దగ్గరకొచ్చేటప్పటికి మారిపోద్ది గైస్. ఇదంతా స్టార్టింగ్‌లో ఇలాంటి క్లాసెస్, ఇలాంటి స్టేట్మెంట్‌లు వస్తూనే ఉంటాయన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? 2 ఒకేసారి రిలీజ్ అయితే బావుంటదా? బాగోదా? కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.